తెలంగాణలో జోరుగా అయ్యే పండుగలంటే మూడే మూడు. ఒకటి బోనాలు, రెండు బతుకమ్మ, మూడు దసరా. సరే, బతుకమ్మ దసరా అంటే చాలా టైం ఉంది, ఆ ముచ్చట అటెంక చెప్పుకుందాం. కానీ ఊరు వాడ అమ్మవార్ల పాటలతోని దద్దరిల్లే బోనాల పండుగ మాత్రం రానే వచ్చింది. మరి ఇక తొలి బోనం ఎక్కడ పెడతారో తెలుసు కదా, మన గోల్కొండ జగదాంబిక అమ్మవారికే. పండుగ మస్తు జోరుగా అయిందట, మనం కూడా చూసేద్దాం. తెలంగాణ ఆడపడుచులకు బగ్గ పాయిరమైన బోనాల పండుగ మా జోరుగా చాలా అయింది పట్నంలా. బేస్తారం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కించురు భక్తులు. పండుగను సర్కారు కూడా గట్టిగా తీసుకుంది కాబట్టి గవర్నమెంట్ తరఫుకించి గుళ్ళ మంత్రి సురేఖక్క ఇంకా బస్సుల మంత్రి పొన్నం సారు ఇద్దరు హాజరుపడ్డారు. మొదలు అందరికి బోనాలు ఎత్తిన పొన్నం సారు సురేఖక్క నెత్తిన సూత సుట్టబట్ట పెడితే అక్క సూత బోనం ఎత్తింది తల్లికి. ఇట్లా సర్కారు తరఫుకించి బోనం ఎత్తుడే కాకుండా పట్టుబట్టలు గిన సమర్పించారు అమ్మవారికి. మంత్రులతో పాటు ఎమ్మెల్యే దానవన్న, సర్కారు సలహాదారు హనుమంతన్న సుత పాల్గొన్నారు. అయితే ఈ నడుమనే పానం బాగైన హనుమంతన్న తల్లిని దర్శనం చేసుకుని పేద కోరికే కోరిండు. అయోధ్య రాములూరికి అన్యాయం జరుగుతుంది తల్లి, జరగా దొంగలెవలో నువ్వే పట్టుకుని బుద్ధొచ్చేటట్టు 4 దన్ను అని చెప్పి పబ్బది పట్టిండట. అట్టనే 7 వానలు లేక రైతులు అవస్థలు పడుతురు, జర వాళ్ళను కూడా సల్లగా చూడు తల్లి అని చెప్పి దండం పెట్టిన హనుమంతన్న ఈ తాప పండుగ ఖర్చులకు 20 కోట్లే ఇచ్చినాం, కానీ వచ్చే తాప 30 కోట్లు ఇచ్చేటట్టు దీవించు తల్లి అని మొక్కులు పెట్టుకున్నాట. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు భక్తుల హంగామా చిన్నగా లేదు. బోనాలు ఎత్తి వస్తుంటే గోల్కొండ కోట మొత్తం తల్లి నామస్మరణతో దద్దరిల్లింది. డప్పు సప్పులు, శివసత్తుల శిగాలు, పోతురాజుల ఆటలు, యాటపోతు మొక్కులు, మైకుల మోతలు, పొలగాన్ల ఈలలు, కీకల నడమ అక్కచెల్లెలు ఎత్తిన బోనాల పండుగ అవ్వల్దారుగా అయింది. లెక్కకైతే 10 ఏడు ఈ పాటికి వానశింకులు ఉండేటి, కానీ ఈ తాప సుక్క బొట్టు కూడా లేకపోవడంతోని గోల్కొండ బోనాల పండుగ ఎక్కడేం తక్లీఫ్ లేకుండా నిమ్మలంగా గడిచిపోయింది. రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఎగస్ పార్టీలకు సర్కారోళ్లకు నడుమ ఎక్కువగా అయ్యే పంచాదులు ఇవ్వంటే నీళ్లు, ప్రాజెక్టులు, నిధులు, కొలువులు. ఇగో ఈ 4 మీదనే నడుస్తుంటాయి లొల్లులు. అన్నిటికీ మించి ప్రాజెక్టుల లడాయి ఇంత జోరుగా నడుస్తుంటది. ఇట్లనే తెలంగాణలో నడుస్తున్న కాళేశ్వరం కట్ట కిరికిరి అంత జల్దిగా కొసెళ్ళేటట్టే లేదు. ఇక చూడు, ఎవ్వరం ఆఖరికి కోర్టు దాకా పోయింది. అంటే కట్టకాడికి పోదాం పాని అంటారు తెలంగాణ లీడర్ సాబులు. పార్టీల నడుమ ప్రాజెక్టుల పంచాది చేయబట్టి రాజకీయం సీటపట్టలు ఆడుతున్నది. అన్నిటికి మించి ఎప్పుడు రాజుకున్నా సరే కాళేశ్వరం కుంపటైతే అంత చెప్పన సాలారదు. ఇక ఈసారి అయితే అటు ఇటు తిరిగి ఆఖరికి ఎవ్వరం హైకోర్టు దాకా పోయింది. గోదావరి గంగమ్మ వట్టిగా కట్టదాటిపోతాంది, సముద్రంలో కలుస్తాంది, మేడిగడ్డకు రిపేర్లు చేస్తలేరు అని ఓ వకీల్ సాబు పిటిషన్ వేసిండట. రాజకీయం చేస్తాలని కూడా రాసిండాట. వెంటనే మేడిగడ్డకు రిపేర్లు చేసి రైతన్నలకు నీళ్ళు ఇవ్వాలని వకీల్ సాబు గట్టిగానే వాదిచ్చిండాట. అన్ని పాయింట్లు విన్నాక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 కట్టలతోని కలిపి కన్నెపల్లి సుందిళ్ళ పంపౌదుల కాడ ఏం పని చేస్తాళ్ళు, ఏం కథ చెప్పుండ్రి అని ఇటు తెలంగాణ సర్కారుకు అటు సెంటరోళ్లకు అందరికి నోటీసులు పంపించిరాట కోర్టు సార్లు. మళ్ళా 21వ తారీఖు నాడు మాట్లాడుతాం, అప్పట్లోపు ఏం చెప్తారో చెప్పులే అని ఆర్డర్ వేసిండ్రాట. మరి ఆయన ఏమవుతుందో చూడాలి. ఇక అది అట్లుంటే కన్నెపల్లి కాడ మహారాజుగా పంపులు చాలు చేయొచ్చు, మేడిగడ్డతో సంబంధం లేదని కారు పార్టీ వాళ్ళు, పంపులు చాలు చేస్తే ఊర్లే కొట్టుకపోతాయని సర్కారు వాళ్ళు, ఎవళ్ళ ముచ్చట వాళ్ళు గట్టిగా చెప్తారు. కన్నెపల్లి పంపులను కాదని దేవాదుల సీతారామ సాగర్కేంచి నీళ్ళెత్తిపోతారు సర్కారు వాళ్ళు. ఇంకో దిక్కు కన్నెపల్లి పంపులు చాలు చేయకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షల ఎకరాలు ఎండుతాయని, తాగే నీళ్లకు కూడా కటకట వస్తుందని గులాబీ లీడర్లు గుసకొత్తుండ్రు. ఇట్లా ఎటూ కొసెల్లుతలేదు పంచాది. అందుకే ఎవ్వరం కోర్టు సార్ల దాకా పోయింది కాబట్టి ఏమవుతుందో మరి కానీ ఎదురు చూస్తాలు చాలా మంది. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా పని కట్టుకొని పోవాలి, పబ్లిక్ను అరుచుకోవాలి. ఎవరన్నా ఆపతి సాపతి చెప్పుకుంటే వాళ్లకు అన్ని తీర్లా సాతియ్యాలి అని అన్ని పార్టీల పెద్దసార్లు గట్టిగా చెప్తున్నారు. లాపర్వా చేయొద్దని మరీ చెప్తుర్రు. అందుకేనేమో ఈ నడుమ తెలంగాణలో లీడర్ సాబ్ల జోరు పెరిగింది. ఇక చూడుర్రి, ఖమ్మం జిల్లాలో ఏ మీటింగ్ అయినా ఎక్కడికి పోయినా మంత్రులంతా కలిసి కట్టుగా పోతుర్రు.
ఎగస్ పార్టీ వాళ్ళు పంచాది పెట్టనికే కలిసి కట్టుకోపోతా అంటే మరి ఇక పనికొచ్చే ఇగురం చేసుకుంటా 10 మందిని కలుపుకొని పోకపోతే ఎట్లా అనుకున్నారు ఏమగాని ఈ నడమ మంత్రులంతా ఎక్కడికి పోయినా కలిసి కట్టుకోపోతాళ్ళు. నెరీ ఖమ్మం జిల్లాలో ఏ చిన్న కార్యం చేసుకున్నా 3-4 మంత్రులు చేతుల చేసుకొని పోతాళ్ళు. ఇక చూడరే ఈసారి అయితే డిప్యూటీ సీఎం బట్టి సారు, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ సార్లు ముగ్గురు కలిసి సీతారామ ప్రాజెక్టు కాడికి పోయిండ్రు. ఎప్పటికీ ఐటి పుణ్య కాలంలో ఖమ్మం జిల్లాకు సాగర్ కాలువలకేంచి కృష్ణమ్మ నీళ్లను బారిచ్చేది. కానీ ఈ తాప సాగర్ కాలువల పోంటి గోదావరి నీళ్లు బారిస్తాళ్ళు. సీతారామ ప్రాజెక్టుకేంచి నీళ్లు ఎత్తిపోసి సాగర్ కాలువలకు దునికిస్తాండ్రు. ఇక ప్రాజెక్టు కాడికి పోయిన మంత్రులు ఏమన్నారంటే వాళ్ళ 10 ఏళ్ల హయాంలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే సిగ్గుపడాలి. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ పై 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాళ్ళు అధికారులు వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాళ్ళు దీపంలో పెండింగ్ ఉండే. ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఒక్క ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే. మరి ఇది వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా. గిట్లా ఇంకో మాదిరి పొంగులేటి సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో చూడండి. ప్రత్యక్షంగా చూస్తే కడుపు తరుక్కుపోయేటట్లు ఉంది. ఏనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆ 2 ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి మొన్న జరిగిన 3వ ఎన్నికతో సహా కలిపి ఒక్క సీటు కంటే ఎప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆ దొరల పాలనకి మద్దతు తెలపలే. దాన్ని మనసులో పెట్టుకొని కచ్చ పెట్టుకొని ఈ గిరిజన ప్రాంతమైన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ అన్యాయం చేశారు అనడానికి స్పష్టతే ఈ సీతారామ ప్రాజెక్ట్. గిట్లా ఒక పంపులు కాకపోతే ఇంకో పంపులు ఎట్లయితే నీళ్ళైతే బారిస్తానం కదా అన్నట్టు మాట్లాడతారు చెయ్యి పార్టోళ్ళు. పాత సర్కారోళ్ళను గట్టిగానే సాపిస్తుండ్రు. ఇంకో దిక్కు అలికి పూసిన కాడ గువ్వ గుడ్డు పెట్టినట్టు సీతారామ ప్రాజెక్టులో 90% పనులు చేసింది మేమే. ఇవాళ అక్కడికి పోయి నీళ్ళు ఇస్తానమని పండగ చేసుకోబడి ఇదెక్కడి నీయతని అడుగుతాండ్రు గులాబీ లీడర్లు. ఖమ్మం జిల్లాలో ఇవాళ మీరు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినారు. మోటార్లు ఎవరు చేసిండ్రు? అది కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన సీతారామకు మోటార్లు వత్తనికి పోయినరు. నిన్ననో మొన్ననో వరంగల్కు పోయినరు దేవాదులకు. దేవాదుల మోటార్లకు ఇవాళ నీళ్ళు అందుతున్నాయంటే కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క బ్యారేజు 3rd ఫేజ్ దేవాదుల మీ హయాంలో కుప్పగూలి 3 చచ్చిపోయి టనల్ కూలిపోతే దాన్ని ప్రత్యామ్నాయం చేసి మేం పూర్తి చేస్తే ఇవాళ మీరు మోటార్లు ఒత్తితే దేవాదులో నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెట్టమని బెల్ట్తో కొట్టమని రాజకీయాలు చేస్తున్నది మీరు. కారు పార్టీలో సర్కారు ఉన్నప్పుడే సీతారామ ప్రాజెక్టు కట్టుడు పని అంతా ఖాతమైంది అన్నట్టు మాట్లాడుతుండ్రు. గిట్లా ఖమ్మం గడ్డ మీద 2 దిక్కులకు లాడాయి లాగాతారు నడుస్తుంది. ఇప్పుడు ఎగస్ పార్టీల ముచ్చట్లకు మంత్రులంతా కలిసి సమాధానం చెప్తారు. నెలకు 2,50,000 జీతం, అసెంబ్లీ మీటింగ్లకు పోతే రోజుకు 1000, ఉండనీకే పెద్ద ఇల్లు, విమానం టికెట్లు, రైలు టికెట్లు, బస్ టికెట్లు ఫ్రీ, పానం బాగలేకపోతే పెద్ద పెద్ద దాఖలలో అన్నీ ఫ్రీ. ఇట్లా లీడర్ సాబ్లకు సకల సౌలతులు ఇస్తుంటది సర్కారు. అందుకే ఒక్కటి కూడా ఇడవకుండా అన్ని సౌలతులు వాడుకుంటుంటారు చాలా మంది. అయితే కొంతమంది మాత్రం ఇస్తామన్నా సరే వద్దు వద్దు అంటుంటారు. ఇక గీసార్ లెక్క ఇవాళ రేపు ఎంతున్నా సరే ఇంగింత కావాలి అన్నటోళ్ళే ఉన్నారు కానీ వద్దనటోళ్ళు చాలా తక్కువ. అందుకే గీ ముచ్చటల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారును తారీఫ్ చేయాల్సిందే. ఏంటికంటే సర్కారు నుంచి సారుకొచ్చే సవలతులు పైసలు సగానికి సగం ఏదో తిరిగి పబ్లిక్కే పనికొచ్చేటట్టు చేస్తాడు. బొంబాయికి పోయి అంబానోళ్ళ దవాఖానలో 2 భుజాలకు ఆపరేషన్ చేయించుకునే కదా సారు. గా ఖర్చు మొత్తం సర్కారు ఖజానా నుంచి తీసుకునే ఛాన్స్ ఉన్నా సరే జనసేనాని రూపాయి ముట్టుకోలేదట. సారు జేబులకేంచే ఖర్చు పెట్టుకున్నాడట. ఇదొకటే కాదు, గా నడమ 6 నెలల కింద ముక్కుకు సర్జరీ చేయించుకునే కదా, దానికి కూడా 1 రూపాయి పబ్లిక్ పైసలు ముట్టుకోలేదట. లెక్కకైతే సారు ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అసోంటప్పుడు పానం బాగాలేకపోతే ఖర్చులన్నీ ఖజానాకేంచే పెట్టుకునే రూల్ ఉన్నదట. అయినా సరే వద్దన్నాడట పవన్ సారు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేగా వచ్చే 2,50,000 రూపాయలను పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకు నెత్తికో 5,000 పంచి పెడతాడు. ఇట్లా ఏమున్నా తాను సినిమాలతో సంపాదించిన పైసలే ఖర్చు పెట్టుకుంటా గానీ పబ్లిక్ పైసా రూపాయి కూడా ముట్టుకోనని తొలతనే చెప్పిండు డిప్యూటీ సీఎం. దానికి తగ్గట్టే నడుచుకుంటాడు కదా అని తారీఫ్ చేస్తాండ్రు ఇప్పుడు జనాలు. అందరు లీడర్లు గట్టనే ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా అనుకుంటారు ఇంగింతమంది.
ఎక్కడైనా సరే ఎగస్ పార్టీ వాళ్ళు నిత్యం పబ్లిక్లోనే ఉండాలని చూస్తుంటారు. తాపకో మీటింగ్ పెట్టి సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుంటారు. ఇట్లనే ఏపీలో కూడా పంక పార్టీ వాళ్ళు మెల్లగా రువ్వడి పెంచుతుర్రు. ఇక చూడుర్రి 2.0 చూపిస్తామంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి. ఏపీలో సైకిల్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడరాని వాళ్ళ పేర్లన్నీ ఎర్ర బుక్కుల రాసుకుండ్రు. ఇక ఇప్పుడు పంక పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పడరాని వాళ్ళ మీద షికాయతులు చేయనికే సెల్ ఫోన్ యాప్ తీసుకొచ్చిండ్రు. జగన్ 2.0 యాప్ అట మాజీ ముఖ్యమంత్రి చేతుల మీదంగా విడుదలైంది. ఇక చూడర్రి ఆ యాప్ కథ ఏంటిదో జగన్ సారి చెప్పుకొచ్చిండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ కొనొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా కొట్టినట్టు అవుతుంది. కాదన్నట్టు తాడేపల్లి ఆఫీసులో మీటింగ్ అయిన మాజీ సీఎం ముచ్చట గట్ట నడిచింది. సైకిల్ పార్టీ వాళ్ళు ఏమైనా తిప్పలు పెట్టినా సర్కారులతో ఏమైనా పంచాయతీ వచ్చినా ఇప్పటి సంది 2.0 యాప్లో పెట్టుండ్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు జగన్ సారు. అంతేకాదు ఆఫీసర్ల మీద కూడా షికాయతులు చేయొచ్చట, ఆధారాలతో సహా అన్ని ఆ యాప్లో పెట్టొచ్చట. మరి అట్లా పెడితే ఏమవుతుందయ్యా అని అంటే పంక పార్టీ వాళ్ళు మళ్ళీ గద్దెనెక్కితే అప్పుడు యాప్లో ఎవరి పేర్లు ఎక్కినాయో ఎవరి మీద షికాయతులు వచ్చినాయో వాళ్ళందరినీ గట్టిగా అరుచుకుంటారట. అంటే సైకిల్ పార్టీ వాళ్ళ ఎర్ర బుక్ ఎట్లా పనిచేసిందో పంక పార్టీ వాళ్ళ యాప్ కూడా గట్లే పనిచేస్తుంది అనుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు గట్టిగానే అరుచుకుంటారు. తప్పు చేసిన వాళ్ళనే చట్టం లోపటేస్తుంది, దాంట్లో సైకిల్ పార్టీ వాళ్ళకేం సంబంధం అన్నట్టు మాట్లాడబట్టిర్రు. అసలు సైకిల్ పార్టీ వాళ్ళు ఎవరు ప్యాన్ పార్టీ వాళ్ళ జోలికే పోతలేరు అన్నట్టు మాట్లాడుతుర్రు మాతృలు. అన్నేమో కానీ ప్యాన్ పార్టీ వాళ్ళ యాప్లో ఎసొంటి ముచ్చట్లు ఎక్కిస్తారో చూడాలి మరిగా. మనం సరిగ్గా చూడాలి కానీ మన దేశంలో ఉన్నన్ని గొప్ప ముచ్చట్లు వేరే ఏ దేశంలో లేవు. అన్నిటికీ మించి మన దేవుని గుళ్ళ చరిత్ర మస్తు గొప్పది. అసొంటి ఓ అద్భుతమే పూరి జగన్నాథుని గుడి. జగాలనన్నిటినీ పాలించే జగన్నాథుడు స్వయంగా కొలువై ఉన్న క్షేత్రం అన్నట్టు ఆషాఢ మాసంలో జగన్నాథుని దర్శనానికి జనం పోటెత్తిర్రు. ఉష్కేస్తే రాలదు కావచ్చు, గంతమంది పోయిర్రు రథయాత్రకి. మనం కూడా అట్లా పోయొద్దాం పారి. ఏం పబ్లిక్ ఇంకో మేడారం జాతర అయినట్టే అయింది. పోని ఆ పబ్లిక్ను చూస్తా అంటే ఎటు చూసినా జనమే. జగన్నాథుని రథాలకు కట్టిన తాడు గుంజనికే ఎగబడ్డరు పబ్లిక్. ఆ తాడును ముట్టుకున్నా మంచిదే అన్నట్టు పోటీ పడ్డరు. జగమంతా పేరు మోసిన పూరి జగన్నాథుని రథయాత్ర కన్నుల పండుగ లెక్కనే సాగింది. 3 మూర్తులు రత్నాలు పొదిగిన సింహాసనం మీద కూసున్నారు. పొదిమీకంగా తొలుత బలభద్రుని రథం, అటెనక సుభద్రాదేవి రథము, ఇంకా పురుషోత్తముని రథం కదిలినాయి. ఓ దిక్కు పొట్టు వాన గురుస్తాన్న కూడా పబ్లిక్ అట్టనే నిలబడ్డరు. ఎటు చూసినా ఆటలు భజనలు జోరుగా నడిచినాయి. ఇక ఎంతమంది వచ్చినా ఎవ్వలకేం తిప్పల కాకుండా ఏర్పాట్లు గట్టిగానే చేసిండ్రు ఒడిశా సర్కారు వాళ్ళు. లీడర్లంతా ముందుగానే దేవుని దర్శనం చేసుకున్నారు, జగన్నాథుని సేవ చేసుకున్నారు. బయటి దేశాల నుంచి కూడా భక్తులు పొట్టు వచ్చిండ్రు. అయితే అంత మంచిగానే అయ్యింది కానీ జర రంది చేసే ముచ్చట ఏంటిదంటే పబ్లిక్ పట్ట రాకుండా అయ్యేటాలకు అటు ఇటు నూకేసుకున్నట్ల తొక్కులాట అయింది. దాంట్లో 100 మందికి దెబ్బలు తగిలినాయి, ఒకళ్ళ పానం కూడా పోయింది. వెంటనే పోలీసు వాళ్ళు ఆఫీసర్లు అంతా రంగంలోకి దిగి అందరిని చక్కగా చేసిండ్రు. దెబ్బలు తగిలిన వాళ్ళను దావకనకు తోలుకపోయిండ్రు. అటెనక రథయాత్ర ఘనంగా నడిచింది. ఇక పూరి ఒక్క జాగల్నే కాదు, జగన్నాథుని గుడి ఎక్కడుంటే అక్కడ రథయాత్ర జోరుగా తీసిండ్రు. ఇటు హైదరాబాద్లో యాత్ర కన్నుల పండుగ లెక్క నడిచింది. అటు ఏపీలో వెంకటపాలెం దిక్కు నడిచిన జగన్నాథుని రథయాత్రలో సీఎం చంద్రబాబు సార్ కూడా పబ్బతి పట్టిండు. గిట్లా ఎప్పుడెప్పుడా అని భక్తులంతా ఎదురు చూస్తాన్న జగన్నాథుని రథయాత్ర జోరుగా నడిచింది. అన్నిటికి మించి పట్నంలో ఓ దిక్కు బోనాలు, ఇంకో దిక్కు జగన్నాథుని రథయాత్ర అవుడుతోని పండగ కళ ఇంగిత గట్టిగా కనిపించింది.
బుధవారం నాడు మంచిర్యాల జిల్లా చెన్నూరు హాస్టల్లో సవలతులు లేవని పొల్లగాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. సీదా ఎమ్మెల్యే ఇంటికి పోయి వాళ్ళ గోసలు చెప్పుకుర్రు అని మన పటాస్ వార్తలలో చెప్పుకున్నాం కదా. గా ముచ్చట చూసి ఆలస్యంగా నిద్రలేసిర్రట అధికారులు. మరి ఏం చేసిర్రు ఏం కథ అనేది చూసి అట్లనే ఇంకేడన్నా తిప్పలున్నాయో అది కూడా చూద్దాం పారి. చెన్నూరు హాస్టల్లో పొలగాన్ల తిప్పలు అని చెప్పి మన 10 టీవీలో తెంపు లేకుండా వార్తలు వేసినాం కదా. ఒక ముచ్చట చూసి దిగ్గున లేచిరు అధికారులు. 17 మంది పొలగాన్లు పోయి ఎమ్మెల్యేకి ఫిర్యాదు అయ్యారంటే ఎంత ఇజ్జత్ పోయే ముచ్చట ఏం కథ అని చెప్పి ప్రిన్సిపాల్ తో పాటు 3 సార్లను కూడా ఆడికెంచి వీకేసి వేరే కాడ డ్యూటీ వేసిరాట. అట్లనే కావాలుండాల్సిన వాచ్మెన్ సుతా డ్యూటీలకెంచి వీకేసిరాట. అయ్యా సార్లు, మొదలు వీకేయాల్సింది వాచ్మెన్ కాదు, సర్కారు యాళ్లకు పైసలు ఇస్తున్నా కూడా సవలతులు చేయని అధికారులను వీకేయాలి. వచ్చిన పైసలు వచ్చినట్లు జేబులు వేసుకొని పొలగాల సొంచెండ పెడుతున్న ఆఫీసర్లను వీకేయాలి. అంతేగాని అధికారులు చేసిన తప్పుకు వాచ్మెన్ వీకేసుడేం సారు అని గరం అవుతురు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక ఇది ఇట్లుంటే ఇటు మహిబాద్ జిల్లా కొత్తగూడలో ఇంకో పరిశాన్ వచ్చింది. గాంధీనగర్ లో ఉన్న హాస్టల్ పొలగాలను రాసి రంపాన పెడుతున్నాడు హాస్టల్లో. బువ్వ చక్కగా లేదు, మంచినీళ్ళు లేవు, తానాలు చేసే నీళ్లు తమాం లేవు, తాగే నీళ్లకు పైసలు, వాష్రూమ్లకు పైసలు, వాటి సాఫ్ సఫాయి ఆడితే వాటికి సుత పైసలు, మొత్తానికి మొత్తం మా కంచే వసూలు చేస్తురు. మేము వీడికి చదువుకుంటానికి వచ్చినవా లేకుంటే వీళ్ళకి చందాలు ఇస్తానికి వచ్చినవా అని గరం అవుతురు పిల్లలు. మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం మొక్కమంతా కూడా మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాత్రం ఇంటిరా పని మనుషులతో చేయించాల్సిన సాఫ్ సఫాయి పొలగాలతో చేపిస్తున్నారట. సర్కారు తరఫుకించి చేయాల్సిన సవలతులు అడిగినా సూత పైసలు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు, తలా ఇన్ని పైసలు ఇరి చేపిస్తాం అని ఉల్టా పొలగాల మీదకే గర్ర మాటలు మాట్లాడుతున్నారట. అంటే మేము ఇచ్చుకోవాలి సార్ డబ్బులు. డీజే అయినా ఏదైనా ఏదైనా ఫంక్షన్ లెక్క పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ 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 ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అబ్బబ్బబ్బా ఏం పని మంతులు ఉన్నారు. పొలగాళ్ళను చందాలు అడిగి మరీ హాస్టల్ నడిపిస్తున్నారట. ఉండాల్సిందే పో మీ అసంటోళ్ళు. మీ పని అలగబెట్ట. అరే ప్రైవేట్ బడికి పంపే తాకత లేకనే చాలా మంది సర్కారు బళ్ళలో షరీక చేపిస్తున్నారు. అసొంటిది పేద పిల్లలను సుతా వీక్క తింటున్నారంటే మీరే మనుషులు అని పనులు పడపడ ఉరుకుతురు ఈ ముచ్చట చూసిన జనాలు. అన్నట్టు పొలగాళ్ళ వలన గట్టి కడితే పరీక్షలలో ఫెయిల్ చేస్తాం, మార్కులు తక్కువేస్తాం అని కూడా ధమ్కి ఇస్తున్నారట. మరి సర్కారు బళ్ళకు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్న ఈ సర్కారు వీళ్ళ తిప్పలు ఎట్లా తీరుస్తుందో ఏమో గాని మెదకు జిల్లాల హాస్టల్ లేక ఓ తిప్పలుంటే ఈడ బువ్వ నీళ్లు బాత్రూమ్ లేక ఇంకో తిప్పల చూడాలి మరిగా ఏం చేస్తారో. కాలం మారుతున్నట్టే దొంగలు మోసగాళ్ళు కూడా మస్తు అప్డేట్ అవుతుర్రు. అప్పుడు ఇండ్లకు వచ్చి దొంగతనం చేస్తే ఇప్పుడు ఇంట్లో కూర్చొని దొంగతనం చేస్తుర్రు దొంగలు. ఇక మాయ మాటలు చెప్పే కేటుగాళ్ళ గురించి అయితే చెప్పనే వద్దు. ఆఖరికి దేవుని గుళ్ళ కాడికి పోయే భక్తులను కూడా ఇడిచిపెడతలేరు. చూడుర్రు మరి ఎట్లెట్లా మోసాలు అవుతున్నాయో. తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలని దినం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, తెలిసిందే కదా. గా భక్తుల రద్దీ గట్టిగా ఉంటదనుకున్న చాలా మంది ముందే దర్శనం టికెట్లు ఉండటానికి హోటళ్లు బుకింగ్ చేసుకుంటారు. అయితే గిదే మోకాని కొందరు సైబర్ నేరగాళ్లు టీటీడీ నకిలీ వెబ్సైట్లను తయారు చేసి గివ్వే అసలు వెబ్సైట్లు అని ఆన్లైన్లకు ఇడుస్తున్నారట. ఇగేముంది, ఇక గీ ముచ్చట తెలియక చాలా మంది బోర్ల పడుతుర్రు. గుడి అసలు వెబ్సైట్ గిదేనేమో అని నమ్మి పైసలు ఖర్చు పెట్టి టికెట్లు బుకింగ్ చేసుకుంటుర్రు. అన్ని తీర్లా పైసలు కడుతుర్రు. అటెంకా ఆ టికెట్లు పట్టుకొని కొండ మీదకి పోయినాక గాని తెలుస్తలేదు గవి నాకిలీ టికెట్లని. గిట్ల చాలా మంది మోసపోతుర్రట. అందుకే జర్ర భద్రంగా ఉండాలి అని తిరుపతి గుడి ఈవో వెంకయ్య సారు గీ మాట చెప్పిండు. టికెట్లు ఆన్లైన్ టికెట్లు మన టీటీడీ వెబ్సైట్ ద్వారానే బుక్ చేయండి. చాలా వారు సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం రకరకాలుగా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దండి. టికెట్ల కోసం అడ్డదారిన వెళ్ళొద్దండి. రూమ్ బుకింగ్ కానీ లేకపోతే టికెట్కి సంబంధించిన కానీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్, టీటీడీ మనకి కాల్ సెంటర్ ఉంటుంది. కాల్ సెంటర్కి ఫోన్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే మన వాళ్ళు క్లారిఫై చేస్తాం. ఎటువంటి మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా
ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఇన్నర్ కదా గది ముచ్చట. ఉటి పుణ్యానికి నకిలీ వెబ్సైట్లతోని సైబర్ నేరగాళ్ళు భక్తులను మోసం చేసి కొండ మీదకి పోకముందే గుండు కొడుతున్నారు. అందుకే గిప్పటి సంది దర్శనం టికెట్లు బుకింగ్ చేసేటప్పుడు అది నకిలీ వెబ్సైటా లేకుంటే అసలు వెబ్సైటా అని చూసుకొని బుకింగ్ చేసుకుంటే మంచిది. అంతేకాదు వెబ్సైట్లో ఏమన్నా అనుమానం వచ్చినా గింత తేడా కొట్టినా టీటీడీ అధికారులకు ఆవాజ్ ఇయ్యుర్రి. లేకుంటే ఋషిమురిగిన దొంగలు ఇంకా 10 మందిని మోసం చేయాలని చూస్తుర్రు. తస్మాత్ జాగ్రత్త అన్నట్టు ఒకప్పుడు ఏం కావాలన్నా పర్సుల పైసలు పెట్టుకొని సంతకు పోయి తెచ్చుకునేది. ఇక లేక సంతకు పోతున్నామని నేనైతే మస్తు మురిసిపోయేది. కానీ ఇప్పుడు మందు గోళీల కాడికెళ్ళి బిర్యానీ బువ్వ దాకా ఏం కావాలన్నా ఫోన్లో ఆర్డర్ పెడితే 10 నిమిషాలల్లో మూతి ముంగట్టుకొచ్చి ఇచ్చిపోతుర్రు. ఇట్లనే ఇగో బెంగళూరులో ఇంకో కొత్త సౌలత్ ఒకటి చాలు చేసిర్రట. మరి గదేందో చూద్దాం పర్రి. గ్యాస్ మొద్దు ఒక్కసారి బుక్ చేసినామంటే అది వచ్చేదాకా ఎప్పుడొస్తుందో అని, వచ్చినప్పుడు మనం ఇంటికాడ ఉంటామో ఉండమో అని అనుకుంటుంటారు జనాలు. కానీ ఈ కాడ నుంచి ఆ తిప్పల పోయే ఇకమత్ రాబోతుంది. ఎట్లా అంటే నాస్టా టిఫిన్లు బిర్యానీలు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడుతుంటాం కదా, అగో గట్లనే గ్యాస్ మొద్దు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌలత్ రాబోతుందట. ఇక ఇదే ముచ్చట మీద ఇప్పటికే మాట ముచ్చట్లు కూడా నడుస్తున్నాయి. అయితే ఈ సౌలత్ మాత్రం బెంగళూరు పట్టణంలో ఆల్రెడీ వచ్చింది. స్విగ్గీ కంపెనీ వాళ్ళు హెచ్పి కంపెనీ వాళ్ళు ఇద్దరు కాయిదాలు కల్పలు రాసుకొని చాలు చేసిర్రట కూడా. అట్లా మొదటి మల్కల హైలైట్ ప్రాజెక్ట్ కింద బెంగళూరులో చాలైన ఈ ఉపాయాన్ని చిన్నగా మెల్లగా మన కాడికి కూడా తేవాలని చూస్తుర్రట. మరి బుకింగ్ చేస్తే మనం ఎప్పటికీ తీసుకునే గంత పెద్ద గ్యాస్ మొద్దులు ఇస్తారా అనంటే గంత పెద్దది కాదు. వంటకు తిప్పలు కాకుండా 10 కిలోల బరువు 5 కిలోల బరువు ఉన్న గ్యాస్ మొద్దు ఇస్తారు. అది అయిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి గది తీసుకొని నిండు గ్యాస్ మొద్దు ఇస్తారు. అట్లయినా ఇట్లయినా పబ్లిక్ చాలా ఫాయిదే. నెరీ గ్యాస్ మొద్దులు లేనోళ్లకు ఇంకా మేలైతుంది. ఇప్పటికే స్విగ్గీలో ఆర్డర్ పెడితే ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఈ సౌలత్తోని పబ్లిక్ ఇంకా జర ఖుషి అవుతున్నారు. ధర కూడా ఎప్పటికీ ఉన్న ధరనే అంట. ఇది ఇంతింత దేశం అంతా నడిపిస్తే ఇక కూసున్న జాగలకే అన్నీ వచ్చినట్టు అవుతాయి. ముఖ్యంగా పట్నం పబ్లిక్ కు ఇంకా జర నిమ్మలం అవుతుంది. చూడాలే ఇంతింత గిది బెంగళూరు అంతా పాకి మన దగ్గరికి ఎప్పుడు వస్తుందో. చలో మరి మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.